నా పేరు శాలిని అండి. నాకు ఇద్దరు పాపలు. నేను 9 months క్రింద మా హస్బెండ్ని కోల్పోయాను అనమాట. అప్పటి నుంచి మా మదర్ ఇన్ లాస్ వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉండే. వాళ్ళు ప్రాపర్టీ కోసం నాతో గొడవపడ్డము అవన్నీ జరుగుతున్నాయి. 9 months నుంచి నేను సఫర్ అవుతున్నాను. దెన్ లాస్ట్ మంత్ నుంచి నేను రెగ్యులర్గా ప్రేయర్స్కి రావడం అనేది జరిగింది. నాకు ఇద్దరు పాపలు. ఆ పాపల గురించి కూడా మా అత్త ఏం ఆలోచిస్తలేదు. నేను ఒక టీచర్ సెంట్ ఆన్ స్కూల్లో. ఐఎమ్ వర్కింగ్ స్టిల్. కానీ నేను సిక్ అవుతూనే ఉన్నాను. 9 months నుంచి సిక్ అవుతున్నాను. ప్లస్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. నా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకనంటే మా అత్తయ్య మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటుంది ప్రాపర్టీ కోసం. ఏదో ఒకటి చెయ్యి, నాకు ప్రాపర్టీ ఇచ్చేసాయి. నేను ఇచ్చేస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అనేసి నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను బ్రదర్ దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ నుంచి ప్రేయర్లో పెట్టాను. బ్రదర్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పిల్లలు, నా పెద్ద కూతురు డిగ్రీ 1st year, ఇప్పుడు చిన్న పాప 2nd year చదువుతుంది. సో నేను ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు బ్రదర్ నాకు అని అంటే, ఏం కాదమ్మా, నువ్వు ఒక పిటిషన్ పెట్టు, హయ్యర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. ఒక సజెషన్ ఇచ్చారు నాకు. వెళ్ళే ముందు కూడా నేను బ్రదర్ వెళ్ళానా అంటే, వెళ్ళమ్మా ఏం కాదు, లెటర్ రాసి హయ్యర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళు అనేసి సజెస్ట్ చేస్తే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా బ్రదర్కి ఫోన్ చేశా. బ్రదర్ నేను ఇక్కడికి వచ్చాను గేట్ దగ్గరికి, నాకు ధైర్యం జరిపోవట్లేదు. ఏం కాదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఇంతవరకు వచ్చింది అని అంటే తప్పకుండా నీకు మేలు జరుగుతుంది అని నాకు బ్రదర్ చెప్పారు. అయితే నాకు ధైర్యం సరిపడతలేదు అని చెప్పాను వెంటనే. తర్వాత ఏమన్నదంటే, బ్రదర్ నా గురించి ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి అన్నాను. నేనన్న దేవుని మాటనే శాసనం, అది నీకేం అక్కర్లేదు, నువ్వు పో అన్నా. ఇప్పుడు చెప్పమ్మా. నేను లోపలికి వెళ్ళాను, వెయిట్ చేయమని చెప్పారు. నేను ఒక్కదాన్ని వెళ్ళకుండా నా ఇద్దరు కుమార్తెలను కూడా తీసుకొని వెళ్ళాను డీసీపీ ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత కూర్చున్నాను. నా యొక్క కేసు యొక్క పిటిషన్ సార్కి ఇచ్చాను. ఆయన నాతో ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. ఏంటమ్మా అని కూడా అడగలేదు. నేను ఏదైతే రిక్వెస్ట్ పెట్టానో అవన్నీ క్లియర్గా, మా అత్తయ్య గురించి నాకు ఎస్ఐ దగ్గర నుంచి థ్రెటన్ కాల్స్ వస్తున్నాయి అనేసి పెట్టాను ఎలిగేషన్. ఇమీడియట్గా సార్ ఏం చేశారు, కూర్చోండి అమ్మా అని చెప్పారు. కూర్చున్న తర్వాత ఎస్ఐని పిలిపించారు నా ముందే స్పాట్లో. ఎస్ఐని పిలిపించిన తర్వాత ఆ అమ్మాయి చేసిన తప్పేంటి, ఆ అమ్మాయి మీద ఎలిగేషన్స్ ఎందుకు పెడుతున్నావు నువ్వు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదు. నా కుమార్తెల ముందే ఇవన్నీ జరిగినాయి. అసలు నేను ఒక్కటి కూడా మాట్లాడలేదు. అంత దేవుడు యొక్క ప్రణాళిక అది. నేను ఒక్క మాట మాట్లాడకుండా నా కేసు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఇంకా సార్ చెప్పారు, మీరు ప్రాపర్టీ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. నేను బయటికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా బ్రదర్కి ఫోన్ చేశాను. బ్రదర్ ఇలా జరిగింది బ్రదర్ అని అంటే, హ్యాపీ అమ్మా అంటే, చాలా హ్యాపీగా ఉంది బ్రదర్, మిక్స్డ్ సిచ్యువేషన్లో ఉంది, నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో, కానీ దేవుడు నా యందు ఉన్నాడు. కేవలం బ్రదర్ ప్యాట్రిక్ ద్వారానే ఈ సాక్ష్యాన్ని దీవించమని బ్రతిమల వేడుకు. ఇంకో చిన్న సాక్ష్యం.